మరణమే యేసు ముందు అందించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ స్వస్థత కూడికలో స్వాగతం పలుకుతూ, మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకు అధిపతి యెహోవా. ఆయన స్తుతిస్తాం. ఈ పాట పాడుతూ ఈ యొక్క స్వస్థత ప్రార్థనను ప్రారంభించుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆమేన్. అందరూ ఏకీభవించి చప్పట్లు కొడుతూ జ్యోతిమయుడైన దేవుణ్ణి, మన ప్రాణ ప్రియుడైన దేవుణ్ణి స్తుతి అర్పణలు అర్పిస్తాం. మన ఆత్మలో అనుక్షణము ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే. ఆనందము నీవే, నా ఆరాధన నీవే.
See you.
నామంలో శక్తిని అనుభవిస్తూ, విడుదల అనుభవిస్తూ, సమాధానం అనుభవిస్తూ హల్లెలూయా. ఈ సమయంలో ఆయన సన్నిధానంలో మనమందరం కూడి ఉన్నాం కాబట్టి ఆయన పాద సన్నిధిలో చేరిన వారు ఎన్నడూ ఒట్టి చేతులతో వెళ్ళరు. ఏ ఉద్దేశముతో మీరు వచ్చారు ఆయన సన్నిధిలో, వాటికంటే ఎక్కువగా నీ జీవితంలో జరిగించే దేవుడు సన్నిధిలో చేరి ఉన్నావు. నేను ఎన్నడూ సిగ్గుపాలు చేయడు. నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మిన వారు ఎందరూ సిగ్గునందరు. నీ నమ్మకం ఎన్నడూ వ్యర్థం కాదు. ప్రభు నీ పక్షం ఉన్నాడు, నీ కొరకున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే వాక్యాంశము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము 14వ వచనములో కనబడుతుంది. John chapter 10 verse 11 and 14. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణము పెట్టును. జీతగాడే 14వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు బైబిల్ సెలవిస్తున్నది, ఆయన లోక రక్షకుడుగా ఈ లోకములో ఉదయించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఈ లోకములో రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. అందుకే ఆయన పేరు యేసు అని పిలువబడును. యేసు అనగా రక్షకుడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించదాన్ని వెతికి రక్షించుటకు ప్రభు ఈ లోకములో రక్షకుడుగా వచ్చాడు. ఎప్పుడైతే ఆ సువార్త సందేశం మనం విని మారు మనసు పొంది మన హృదయాల్లో తెరిచి ప్రభు ఇచ్చే క్షమాపణ పొంది
ఆయన రక్తంతో కడగబడి ఆయనని మనం సొంత రక్షకుడుగా హృదయంలో అంగీకరించినప్పుడు మన ఆత్మ రక్షింపబడుతున్నది. పరలోక రాజ్యంలో మనం ఒక రోజు చేరుతామనే నిశ్చత కలుగుతుంది. నిరీక్షణ, మహిమకు నిరీక్షణగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో నివసిస్తూ కార్యాలు జరిగిస్తూ రక్షకుడుగా మన జీవితంలో ఉదయించిన తర్వాత, హల్లెలూయా, మన జీవితంలో ఆయన కొనసాగాలని ఆశపడే మరి ఒక సంబంధం ఏంటంటే కాపరిగా ఉండాలని. హల్లెలూయా, ఆయన మన జీవితంలో రక్షకుడుగా వచ్చాడు, రక్షకుడుగా మన హృదయంలో ఉదయించాడు. దాని తర్వాత మన జీవితంలో ఆయన కొనసాగాలని ఆశపడే ఒక సంబంధం ఏదైనా ఉంటే అది గొర్రెల కాపరి సంబంధం. అందుకే ప్రభు అంటున్నాడు అక్కడ, నేనే మీ కాపరి, నేనే మీ మంచి కాపరి, గొర్రెలకు తన ప్రాణమును పెట్టే మంచి కాపరి. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన ఒక మంచి కాపరిగా మన జీవితంలో ఉండాలని, మన జీవితంలో మనల్ని గొర్రెవలే నడిపించాలని ఆశపడుతున్నాడు. అటువంటి సంబంధం, అటువంటి సత్సంబంధం మనం కలిగి ఉండాలని ప్రభు ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన కాపరిగా ఉండాలి, మనం ఆయన గొర్రెగా ఉండాలి. హల్లెలూయా. అనేక సందర్భంలో బైబిల్లో అనేక మారు ప్రభు అన్నాడు, నేను నా ప్రజలకు మంచి కాపరి, నా ప్రజలు నా గొర్రెలై ఉన్నారు. హల్లెలూయా. అందుకే 23వ కీర్తనలో దావీదు ప్రస్తావిస్తూ అంటున్నాడు, ప్రభువే నా కాపరి. అంటే దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు దావీదు? రక్షకుడు మాత్రమే కాదు. 27వ కీర్తన 1వ వచనంలో మీరు చదివితే ప్రభు అక్కడ దావీదు పలుకుచున్నాడు, దేవుడే నా రక్షకుడు, నా రక్షణ. దాని తర్వాత 23వ కీర్తనలో ఆయన చెప్పుచున్నాడు, రక్షకుడు తర్వాత నా జీవితంలో కొనసాగించే ఒక సంబంధం దేవుడితో ఏదైనా ఉన్నదంటే ఆయన నా కాపరి. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు, ఒక కాపరిగా ఉండాలని ఉంటున్నాడు. ఆమేన్. మనమందరం గొర్రెలము, ఆయనే మన ప్రధాన కాపరి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆయన మన కాపరిగా ఉండే ఆశీర్వాదాలు, ప్రభు అయిన యేసుక్రీస్తుని జీవితంలో కాపరిగా ఉన్నప్పుడు నువ్వు పొందే ఆశీర్వాదాలు ఏంటి అని మనం చూడబోతున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఆయన రక్షకుడుగా ఉదయించినప్పుడు మనం పొందిన ఆశీర్వాదము పాప క్షమాపణ, దేవుడు కృపగా మారింది. పరలోక రాజ్యంలో జీవగ్రంథం అనే పుస్తకంలో మన పేరు నమోదు చేయబడింది. పరలోకంలో వెళ్తామని నిరీక్షణ కలిగింది యేసుక్రీస్తు ద్వారా. ఆమేన్. రక్షణ ద్వారా, కానీ కాపరి ద్వారా కలిగే ఆశీర్వాదం, మనం ఆయన గొర్రెలుగా ఉన్నప్పుడు, ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన ద్వారా, ఆ కాపరి ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటి? ఎందుకు దేవుడు మన జీవితంలో కాపరిగా ఉండాలి? ఎందుకు అంత ప్రాముఖ్యం ప్రభు మనకు కాపరిగా ఉండాలి? హల్లెలూయా. ఆ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మొదటి కారణం ప్రభు ఎందుకు మన జీవితంలో కాపరిగా ఉండాలని కోరుతున్నాడు. 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం మీరు చదివితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనము, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తీయబడిన గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాడి ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు. చూడండి, బొచ్చు కత్తిరించువాడు ఎదుట గొర్రె మౌనంగా ఉంటదంట. గొర్రె స్వభావం ఏంటంటే మాట్లాడలేదు, వాదించలేదు, హల్లెలూయా, పోరాడలేదు. ఏదైనా అడవి జంతువులు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించలేదు, ఎవరైనా హింసించినప్పుడు దాన్ని ప్రశ్నించలేదు. మౌనంగా ఉండుటయే గొర్రెపిల్ల స్వభావం. దౌర్జన్యం, అన్యాయం, అరాచకం జరుగుతున్నప్పుడు అది నోరు విప్పని ఒక జంతువు, ఆ స్వభావం. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు బిడ్డలుగా మనము ఒకవేళ మనకు జరుగుతున్న హింస, ఒకవేళ మనకు జరుగుతున్న కష్టాలు, ఇబ్బందులు, కుతంత్రాలు, హింసలు, ఆమేన్, ఉపద్రవాలు, ఇదన్నీ మన జీవితంలో సంభవించినప్పుడు మనం మాట్లాడలేని పరిస్థితి, వాదించలేని పరిస్థితి,
మౌనంగా సహించే పరిస్థితి కనబడుతుంది. కానీ ప్రభు నీకు కాపరిగా ఉన్నప్పుడు కాపరి నీ కొరకు మౌనంగా ఉండలేడు. హల్లెలూయా. ఆ గొర్రె కొరకు ఆయన పోరాడతాడు. ఆయన గొర్రె కొరకు న్యాయం కొరకు పోరాడతాడు. ఆమేన్. ఆ గొర్రె హింస పొందినా ఆ గొర్రె మాట్లాడలేకపోతుంది, మౌనంగా ఉంటది, సహిస్తుంది, ఆ హింసను సహించుకుంటది. ఎంతకాలం? కాపరి ఊరికి ఉండడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనము. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ మౌనంగా ఉండడు. దేవుడు మన పట్ల జరుగుతున్న కష్టాలు, మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇరుకులు, ఉపద్రవాలు, ఆమేన్, వీటిని మనము ఎవరికి చెప్పలేని పరిస్థితి, వాదించలే, గొడవ చేయలే. ఎందుకంటే అలాంటి స్వభావం మనది, గొర్రెల స్వభావం. ఆమేన్. ఎత్రించలేము, వ్యతిరేకించలేము, మౌనంగా అన్నిటిని అన్యాయాన్ని సహించుకుంటూనే ఉండాలి. కానీ ప్రభు అంటున్నాడు, ఇక మీదట నువ్వు అన్యాయమును సహించే అవసరం లేదు, అక్కర లేదు. నేను కాపరిగా నీ కొరకు హల్లెలూయా పోరాడతాను, యుద్ధం చేస్తాను. ఆమేన్. ఇక మీదట నేను మౌనంగా ఉండను అంటున్నాడు. ప్రభు మౌనంగా ఉండడు. హల్లెలూయా. ఒక కాపరిగా ఆ గొర్రెను, ఆ గొర్రె పక్షంగా ఆయన వాదిస్తాడు. నీ పక్షాన దేవుడు వాదిస్తాడు. నీకెవరు లేరని బాధపడకు, నీ పక్షం ఎవరు లేదని బాధపడకు, నీ పక్షం ఎవరు న్యాయం మాట్లాడతలేరని కృంగిపోకు. ప్రభు నీ పక్షం కాపరిగా నిలబడబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఈ పోరాటంలో జయం ఇవ్వబోతున్నాడు, ఈ అన్యాయంలో న్యాయం ఇవ్వబోతున్నాడు, ఈ ఉపద్రవంలో నెమ్మది ఇవ్వబోతున్నాడు. నీ శత్రులపై దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ ఆవేదనను చూస్తున్నాడు ప్రభు. అందరూ చూసి ఏం చేయలేని పరిస్థితి. అయ్యో అయ్యో ఎందుకు ఇలాగ అయింది, అయ్యో ఎందుకు ఇలాగ అయిపోయింది అని చెప్పేవారే, సానుభూతి చూపించేవారే తప్ప ఎవరు ముందు అడుగు పెట్టి నీ కొరకు పోరాడేవారు, మాట్లాడేవారు, న్యాయం చేసేవారు ఎవరు లేరు. హల్లెలూయా. ఒక్కరే తప్ప. ఆయన నువ్వు ఆరాధించే యేసుక్రీస్తు, ఆయన నేను ప్రసంగం చేస్తున్న యేసుక్రీస్తు ప్రధాన కాపరి. ఆమేన్. దేవుడు మన పక్షం ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు, ఆయన నోరు విప్పుతాడు. మన పక్షం ఆయన నోరు నింపుతాడు, మన పక్షం ఆయన యుద్ధం చేస్తాడు, మన పక్షం ఆయన వాదిస్తాడు, మన పక్షము నిలబడి మన కొరకు యుద్ధమును చేసి హల్లెలూయా మన పోరాటాల్లో నెమ్మదిని కలుగ చేసే దేవుడు. అందుకొరకే ఆయన నీ జీవితంలో కాపరిగా ఉండాలని కోరుతున్నాడు. రెండో ఆశీర్వాదం, రెండో కారణం ఎందుకు ప్రభు నీకు కాపరిగా ఉండాలని కోరుతున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయనను తన మందను మేపుతూ తన బాహుతో గొర్రె పిల్లు కూర్చి రొమ్మున ఆనుకొని మోయెను, నడిపించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నదంటే, ఒక కాపరి తన రొమ్మున ఆనుకొని తన బాహుబలముతో తన భుజముపై గొర్రెలను, నడవలేని గొర్రెలను, గాయమైన గొర్రెలను, పడమాడుతున్న గొర్రెలను, నిస్సహాయంగా ఉన్న గొర్రెలను, ఇక నడవడానికి చేతకైతలేని ఒక గొర్రెలను, దాడి అయిన గొర్రెలను ఆయన ఏం చేస్తాడు తెలుసా? కాపరి వాటిని భుజంపై మోసుకుంటాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా గాయాలు వచ్చినప్పుడు, మన జీవితంలో కష్టాలు ఇరుక్కున్నప్పుడు, మన జీవితంలో జీవితంలో వృత్తి పొంది కృంగిపోయి నిరాశ చెంది జీవితం అంతే నడవలేము, హల్లెలూయా, అలాంటి పరిస్థితిలో దేవుడు కాపరిగా నేను భుజములో ఆయన బాహుబలముతో నిన్ను మోసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే కాపరి వలె నేను మోయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పండి ఆమె. ఎవరైనా మనకు ఆదరణ గల మాటలు మాట్లాడతారు, ఎవరైనా మన సమస్యలు మనం ఆదుకుంటారని, ఎవరైనా మన భారాన్ని మోస్తారని ఎదురు చూస్తాం. కానీ నిమిలిగేది ఒకటే, నిరాశ.
కన్నీరు, వేదన మాత్రమే. కానీ ప్రభు ఒక్కడే మనల్ని మోయగలడు. మనల్ని మాత్రమే కాదు, మన గాయాల్ని కూడా మోస్తాడు, మన భారాల్ని కూడా మోస్తాడు, మన సమస్యలు కూడా మోయడానికి సిద్ధపడే దేవుడు. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు సమాధానం కలుగచేస్తాను. నీ భారం యావత్తు నాపై మోయము. నీ పట్ల నేను లక్ష్యం కలిగి ఉన్నాను, నీ పట్ల అక్కర కలిగి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను మోయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక కాపరి తన భుజం మీద నడవలేని గొర్రెలను మోసుకున్నట్లు, గాయపడిన గొర్రెలను మోసుకున్నట్లు, నిస్సహాయంగా ఉన్న గొర్రెలను మోసుకున్నట్లు, రోగముతో పాడైపోయిన బలహీనైపోయిన గొర్రెలను మోసుకున్నట్లు మనల్ని కూడా మోయడానికి ఆశపడుతున్నాడు. అనేక గాయాలు, అనేక బలహీనతలు, అనేక శ్రమలు, అనేక ఉపద్రవాలతో కృంగిపోయి నడవలేని పరిస్థితి, ముందుకు సాగలేని పరిస్థితి, నిరీక్ష లేని పరిస్థితిని, సహాయమైన పరిస్థితిలో మనం ఉన్నామా? హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో మనుషులు తట్టు మనం చూస్తాం. వాళ్ళు మనల్ని మోస్తారా? వాళ్ళు మనల్ని ఆదుకుంటారా? హల్లెలూయా. ఎవ్వరు మనల్ని మోసుకోలేరు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే నేను మోయగలడు. అందుకే నేను మోయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. సముద్రం ఓరున ఒక వ్యక్తి నడుచుకొని వెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆశ్చర్య విషయం ఏం చూశాడంటే, ఆ సముద్రం ఓరున ఆ మట్టి మీద 2 కాలు అచ్చులు పడాలి, కానీ 4 కాలు అచ్చులు పడుతుంది. ఒంటరిగా ఉన్నాడు. వెంటనే భయపడుతూ, ఏమిది 4 కాలు అచ్చులు ఉన్నది, 2 ఉండాలి కదా, నేను ఒంటరిగా నడుస్తున్నట్టే మెల్లిగా ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా, నేను నీతో ఉన్నాను, నేను నీతో నడుస్తున్నాను. వెంటనే సంతోషపడి ఎంతో ఆనందముతో దేవునికి స్తోత్రం, యేసయ్య నాతో నడుస్తున్నాడు, ఇదిగో ఈ కాలచ్చులతో దాన్ని చూస్తూ సంతోషిస్తూ ప్రభుని స్తుతిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు సడన్ గా అకస్మాత్తుగా చీకటి కమ్ముకున్నది. మొత్తం భయంకరమైన ఉరిమిలు ఊర్చింది. ఘోరమైన శబ్దము, తుఫాను శబ్దము, సునామీ లాంటి అలలు వచ్చుచున్నప్పుడు ఎక్కడ ఏం ఆ భయము, ఆ ఉరిమిలు వచ్చినప్పుడు భయపడిపోయాడు. చీకటి కమ్ముకున్నప్పుడు ఎలాగ ఏ త్రోవలో వెళ్ళాలని అర్థం కాని పరిస్థితి. ఈ అలలు వస్తున్నప్పుడు ఎక్కడ ఉరకాలని పరిస్థితి. భయముతో, ఆందోళనతో, నిస్సాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాకేం భయము, ఏది వచ్చినా పర్వాలేదు, ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాతో నడుస్తున్నాడని వెనుక చూస్తే ఆ 4 కాలొచ్చులు ఇప్పుడు 2 కాలొచ్చి అయిపోయింది. వెంటనే బాధపడ్డాడు. ప్రభా, ఇప్పటి వరకు నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు నాతో నడిచావు. ఇలాంటి ఉపద్రవాలు, కష్టాలు, ఇబ్బందులు, ఆందోళన పరిస్థితి, ఇలాంటి చీకటి పరిస్థితి నేను ఎదుర్కొన్నప్పుడు, భయకాంతుడై నేను ఒలుగుచున్నప్పుడు, ఏ అడుగు ఎక్కడ పెట్టాలని తెలియని పరిస్థితి, అయమైన పరిస్థితిలో నువ్వు ఉన్నానని ధైర్యంతో నేను ఉంటే నువ్వు నన్ను విడిచిపెట్టినావా ప్రభువా అని చెప్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నీతోనే ఉన్నాను. నీవు నాతో ఉంటే ఎక్కడ ఉన్నది ఇప్పటి వరకు 4 కాలొచ్చులు, 2 కాలొచ్చులే ఉన్నది కదా అంటే ప్రభు అంటున్నాడు, ఆ 2 కాలొచ్చులు నావి. అయితే నా కాలొచ్చులు ఎక్కడ పోయిందంటే, ఇలాంటి ఉపద్రవములు వచ్చినప్పుడు, ఈ ఉరిమిలో వచ్చినప్పుడు, ఈ ఒక చీకటి కమ్ముకున్నప్పుడు నాకు తెలుసు నువ్వు నడవలేవు, నువ్వు అడుగులు తడబడతావు, పడిపోతావు. హల్లెలూయా. అందుకే నిన్ను మోసుకున్నాను నా బిడ్డ, నేను மோசுக்குனான். அப்படியாக கர்த்தர் உங்களை சுமக்குவார். ஆண்டவர் உங்களை சுமக்குவார். உன் பத்திரத்திலே ஆண்டவர் உன்னை சுமக்குவார். உன் பாரத்தை சுமக்குவார். உன்னை சுமக்குவார். இன்னைக்கு சுமக்குவார், కడిచి వరకు సుమకువార్. ముదిమి వచ్చేంత వరకు నిన్ను మోస్తాడు. హల్లెలూయా. ముదిమి వచ్చే వరకు బైబిల్ అంటుంది ప్రభు ఒక్కడే మనల్ని మోస్తాడు. ఈరోజు మనం ఇతరులకు భారం అయిపోతున్నాం, మన పిల్లలకి భారం అయిపోతున్నాం, మన భార్యకి భారం అయిపోతున్నాం, మన భర్తకు భారం అయిపోతున్నాం. హల్లెలూయా. కానీ మోయలేక మోసినాడు యేసు ప్రభు సిలువను. హల్లెలూయా. నిన్ను కూడా మోస్తాడు, అంతవరకు మోస్తాడు. హల్లెలూయా. అడుగులు తడబడక వెన్ను తట్టి గమ్యం వరకు నిన్ను చేరుస్తాడు ప్రభు. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉన్నది, నడిపిస్తాడు నా దేవుడు. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
తన జీవితం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా ఆమేన్. శ్రమలలో విడువని దేవుడు. అందరూ విడిచేస్తారు కానీ ఆయన విడువడు, ఎడబాయడు. అంతవరకు నేను మోస్తాడు. గమ్యం చేరేంత వరకు నీతో నేను మోస్తూ మోస్తూ వెళుతాడు. హల్లెలూయా. మూడో కారణం ఎందుకు ప్రభు మన జీవితంలో కాపరిగా ఉండాలని కోరుతున్నాడు. 23వ కీర్తన 1వ వచనంలో మీరు చదివితే దావీదు అంటాడు, యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలదు. ఎస్, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాకు లేమి కలదు. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ లో ఉండేది ద లార్డ్ ఈస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. అంటే నాకు ఏ కొదువ ఉండదు. దేవుడు నీ కాపరిగా ఎందుకు ఉండాలని కోరుతున్నాడు తెలుసా? నీ ప్రతి అవసరతను తీర్చడానికి, సర్వ సమృద్ధిలో నేను నడిపించడానికి. నీ జీవితంలో ఇక ఏ కొదువ ఉండకూడదు. కరువులో కూడా సంతృప్తిని అనుభవించేవాడుగా ఉండాలి. అందుకే ఆయన నీ జీవితంలో కాపరిగా, ఒక కాపరి గొర్రెలు తిన్నావా లేవా దాన్ని జాగ్రత్తగా పచ్చిక గల చోటులో పారుండ చేసి దాన్ని మంచిగా మేపుతాడు, పుష్టమైన గొర్రెలుగా చేస్తాడు. దానికి తగిన అవసరమైన సమయంలో దానికి కావలసిన ప్రతి ఆహారమును, అన్ని విధమైన ఆహారమును, భోజనం అన్నిటిని సిద్ధపరుస్తాడు ఆ గొర్రెలకు. గొర్రెలు ఏమాత్రం చింతపడదు, గొర్రెలు ఏమాత్రం బాధపడదు. అయ్యో ఈ రోజు మనం తిన్నాము, రేపేం తినబోతున్నామని ఆ వేదన, ఆ చింత ఎన్నడూ ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం, మా కాపరి అన్ని చూసుకుంటాడు. అందుకే దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, ఆయన నా కాపరిగా ఉన్నప్పుడు నా జీవితంలో లేమి కలదు, నా జీవితంలో ఏ కొదువ ఉండదు. ఆయన సమస్తమును సమకూరుస్తాడు, ప్రతి అవసరతను తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటాడు నీ ప్రతి అవసరతను తీర్చడానికి. He will take the full responsibility to care for your needs, to supply all your needs. ప్రతి అవసరత, ఎలాంటి అవసరత అయినా. కొన్ని అవసరతలు మన మనుషులకు చెప్తే వాళ్ళ సోమతను బట్టి వాళ్ళు మన అవసరతలో సహాయం చేస్తారు. మన అవసరతను బట్టి వాళ్ళ శక్తికి మించిన సహాయము చేయలేరు. శక్తికి మించినదంటే సహాయం చేయలేరు. ఇప్పుడు నీకు ఒక 50,000 ఉన్నదనుకోండి, హల్లెలూయా, సహాయం చేయగలరు. 1,00,000 ఉన్నదంటే సహాయం చేయగలరు. 10 లక్షలు కావాలంటే హల్లెలూయా, శక్తికి మించినది కాబట్టి నీకు సహాయం చేయలేరు. అలాంటి సందర్భంలో ఒకడే నీకు సహాయం చేయగలడు. ఆయనే నువ్వు ఆరాధించే, పూజించే నజరేయుడైన యేసు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19, ఆయన మహిమ ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు ద్వారా ప్రతి అవసరతలను తీరుస్తాడు. హల్లెలూయా. మనుషులపై ఆధారపడే అనుభవము మన జీవితంలో అప్పటికప్పుడు కనబడుతూనే ఉంటుంది. మనుషులు నీకు సాయం చేస్తారో సాయం చేయరో, నీ అవసరం తీరుస్తారో తీరువరో నాకు తెలియదు. కానీ దేవుడు నీ కాపరిగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ కొలువ ఉండదు. ఆమేన్. నాకే కొలువ లేదని సాక్ష్యం పలుకుతావు. నాకు ఏ అవసరం లేదని సాక్ష్యం పలుకుతావు. ఆమేన్. నా జీవితంలో ఏ పేదరికం లేదు, ఆర్థిక ఇబ్బందులు లేదు, అప్పులు లేదు అని సాక్ష్యం పలుకుతావు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఎన్నో సాక్ష్యాలు ఉన్నది. జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు ఆశ్రమం తెరవాలి, ఎన్నో వేల అనాథ ఆశ్రమ పిల్లలను ఆదుకోవాలని దేవుడు మాట్లాడితే పెద్ద ఆశ్రమం తెరిచాడు. ఎవరి మీద ఆధారపడలే, ఎవరి దగ్గర అడగలేదు. ప్రభువే నడిపించాడు, ప్రభువే సమకూర్చాడు. ప్రతిరోజు ఒక అద్భుతం, ప్రతి
ఈరోజు పిల్లలందరూ ఆకలి ఆకలి అంటారు. ఆకలి ఆకలి. వాడని వచ్చి అడుగుతాడు, కుక్క వచ్చి అడుగుతాడు, అయ్యా ఏమీ లేదు. పిల్లలైతే ఆకలి ఆకలి అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా? మినిస్టర్కి ఫోన్ చేస్తారా? హల్లెలూయా. అగ్రికల్చర్ మినిస్టర్ ఫోన్ చేస్తారా? చీఫ్ మినిస్టర్ ఫోన్ చేస్తారా? వాళ్ళైనా రేషన్ పంపుతారు. లేకపోతే ఎవరైనా ధనవంతుల దగ్గర వెళ్తామా? డొనేషన్ అడుగుతామా? బిజినెస్ మెన్ దగ్గర వెళ్తామా? ఎందుకంటే వీళ్ళందరినీ పోషించాలంటే మన శక్తికి మించినది ఉన్నదే. హల్లెలూయా. ఒక రోజు 2 రోజు జీవితం అంతా వాళ్ళని మనం పోషించలేము. అయితే జార్జ్ ముల్లర్ దైవజనుడు ఏం చేసేవాడు తెలుసా? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. అరణ్యములో 40 ఏళ్ళు 20 లక్షల మందిని మాంసముతో, హల్లెలూయా, మన్నాతో పోషించిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నాకు ఆయన సామర్థ్యం తెలుసు, మన శక్తికి మించింది, కానీ హల్లెలూయా ఆయన శక్తికి మించినది కాదు. సమస్తమును ఆయన చూసుకుంటాడని ప్రార్థన చేసేవాడు, ప్రార్థన గదిలో ఉన్నవారు, వాడన్ కుక్కులు ఆయన ప్రేయర్ రూమ్ ని తడితే జవాబిచ్చేవాడు కాదు. ప్రార్థనలో పోరాడతాడు, ప్రభువా ప్రభువా అని. వెంటనే ఒక అద్భుతం. ఒక వ్యాన్ పంక్చర్ అయిపోతుంది. ఆ పంక్చర్ అయిన వ్యాన్ అక్కడ చేరాలంటే అన్ని పాలు ప్యాకెట్లో ఉన్న టిఫిన్స్ అన్ని పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ నేను దగ్గర ఆర్ఫనేజ్ ఉన్నది, ఇక్కడ ఇచ్చేస్తామని ఆ రోజు అలాగ ఇచ్చేశారు. పొద్దున పగటు సాయంత్రం రాత్రి అంత వరకు తినే సంతృప్తిమైన భోజనము, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, రేషన్ కూడా హల్లెలూయా సమకూర్చబడింది. అందరు బాగా తృప్తిగా తిని కూర్చున్నప్పుడు అప్పుడు ఈయన ప్రేయర్ నుండి బయటికి వచ్చి ఏమన్నాడు తెలుసా? అందరు తృప్తిగా తినారా అన్నాడట. అలా ఆశ్చర్యపడిపోయినారు. నీకెట్లా తెలుసు అంటే, నా దేవుడు నా కాపరి, మన ప్రతి అవసరం తీరుస్తాడు, అద్భుత రీతిగా తీరుస్తాడు. ఈ రోజు మాత్రమే కాదు, చివరి వరకు హల్లెలూయా ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయనపై ఆధారపడేది నేర్చుకోవాలి. ఆయన తట్టు చూసే అనుభవం మనకు రావాలి. ఏ అవసరంతో వచ్చిన మనుషులు తట్టు చూడకూడదు. ఆమేన్. ఎవరు సాయం చేస్తారని వారి తట్టు చూడకూడదు. సమస్తమును సమకూర్చే దేవుడు తట్టు చూడు. ఇచ్చి చెప్పుకుంటారు, మేము ఇచ్చినాం, ఇచ్చి మనలో బలవంతం చేస్తారు, మా పైసలు మాకు ఇవ్వండి. ఆమేన్. కానీ దేవుడు అటువంటి వాడు కాదు, ధారాళంగా ఇచ్చేవాడు. నీ సుఖమును కోరేవాడు, నీ ఆనందాన్ని కోరేవాడు. చెప్పండి మాకు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక బేకరీ లాంటి వాడు, మనుషులు బ్రెడ్ లాంటి వారు. నువ్వు బ్రెడ్ని కోరితే మళ్ళా నీకు బ్రెడ్ అవసరం వస్తుంది. కానీ నువ్వు బేకరీ అనే దేవుడిని ఎంచుకుంటే నీ జీవితంలో ఆ ఒక రొట్టె అనే కొదువ ఉండనే ఉండదు. ఆ బేకరీ సప్లై చేస్తూనే ఉంటది. హల్లెలూయా. నీకు బ్రెడ్ అనే మనుషులు కావాలా? బేకరీ అనే దేవుడు కావాలా? నీకు బేకరీ ఉంటే నువ్వు ఎప్పుడు ఎన్నడూ రొట్టె కొరకు బాధపడవు. హల్లెలూయా. కానీ నేను కాల్చవు, ఏడవలేవు. ఎందుకంటే నీకు తెలుసు, ద బేకరీ ఇస్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ద బ్రెడ్. ఆమేన్. 4వ కారణం ఎందుకు దేవుడు మన జీవితంలో కాపరిగా ఉండాలని కోరుతున్నాడు. 23వ కీర్తన 2వ వచనము. 23వ కీర్తన 2వ వచనము. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండా చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణంలో చూడండి, పచ్చిక గల చోటులలో శాంతి గల జలముల చోటున నన్ను నడిపించుచున్నాడు. అందరూ చెప్పండి, నడిపించుచున్నాడు. చూడండి దేవుడు బిడ్డలారా, మన జీవితం ఒక యాత్ర అంట. ఈ ప్రపంచంలో ఈ జీవితము, ఈ లోకము శాశ్వతమైనది కాదు. మనం యాత్రికులము ఈ భూమి మీద. ఎప్పుడు ఆ యాత్ర ముగిస్తుందో తెలియదు. శాశ్వతంగా మనం ఈ భూమిలో ఉండేవాళ్ళము కాము. ఈ లోకము కానీ మన జీవితము కానీ శాశ్వతం కాదు. మనం యాత్రికులము. హల్లెలూయా. ప్రయాణాయకులు. ఆమేన్. we are the journey, we are the people who journey. life is a journey. ఆమేన్. ఇది ఒక యాత్ర, ప్రయాణం. ఇది జీవితం అంటే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం నడిపించేవారు ఉండాలి.
అదే చెప్పండి ఆమె. మనం ఎక్కడైనా ఒక చోటుకు వెళ్తున్నామంటే ఆ చోటుకి మనకు చేర్చే ఒక నడిపించేవాడు కావాలి మనకి. ఈ యొక్క గొర్రెలు చూడండి, సులువుగా దారి తప్పిపోతారు, సులువుగా త్రోవ తప్పిపోయే అనుభవం గొర్రెలో ఉంటుంది. గొర్రెలు సులువుగా మోసపోతారు, గొర్రెలు సులువుగా దాడికి గురి అయిపోతారు, తప్పు త్రోవ పడిపోతారు, చెడు మార్గంలో వెళ్ళిపోతారు, త్రోవ తప్పిపోతారు. అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి, 99 గొర్రె పిల్లలు విడిచి తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల కొరకు కాపరి వెళ్తాడంట. అంటే గొర్రెలు సామాన్యంగా సులువుగా మార్గము తప్పిపోతారు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కూడా చూడండి, మనం కూడా సులువుగా దారి తప్పిపోయే పరిస్థితులు కనబడుతుంది, త్రోవ తప్పిపోయే పరిస్థితి. ఒక్కసారి త్రోవ తప్పిపోయేదనుకో ప్రమాదం, ఎక్కడో వెళ్ళిపోతుంది మన జీవిత దిశ, ఎక్కడో చేరిపోతుంది, ఎక్కడ వెళుతున్నది కూడా తెలియని పరిస్థితి. ఆమె గమ్యం చేరని పరిస్థితి కనబడుతుంది. నిన్ను సరిగా నడిపించి నిన్ను గమ్యాన్ని చేరేంత వరకు హల్లెలూయా నీకు కాపరిగా దేవుడు ఉండాలని కోరుతున్నాడు. కాపరి మాత్రమే నడిపించగలడు. శాంతి గల జలము చోటున నేను నడిపించేవాడు, పచ్చిక గల చోటులో నిన్ను పాలుండ చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీకు నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. ఎందుకు? అమ్మయ్య, ఇప్పుడు సరిగా కాపరి నన్ను గమ్యానికి చేరుస్తాడు, చేరాల్సిన చోటుకి నన్ను చేరుస్తాడు. ఏ భార్య నాకు దేవుడు నియమించాడు ఆ చోటుకి నన్ను చేరుస్తాడు. నా భర్త ఎవరు? నా భర్త హల్లెలూయా కాబోయే భర్త ఎదుకు, దేవుడు నియమించిన భర్త ఎదుకు నన్ను చేరుస్తాడు. దేవుడు నా కొరకు నియమించిన సంఘానికి నన్ను చేరుస్తాడు, సేవకుడి దగ్గర చేరుస్తాడు. దారి తప్పిపోదు నేను, ఎందుకంటే నేనే కాపరి, నేను గొర్రెను, యెహోవా నా కాపరి. దేవుడు నీకు కాపరిగా ఉంటే నువ్వు ఏ విషయంలో తప్పిపోవు. నీ జీవితంలో ఏ మాత్రము త్రోవ తప్పిపోలేవు. You will never be misguided. You will never go astray. You will never be lost when God is your shepherd. Amen. హల్లెలూయా చెప్పండి. ఈరోజు చాలా మందికి హల్లెలూయా గమ్యం తెలియని పరిస్థితి, ఏ దిశ వెళ్ళాలని తెలియని పరిస్థితి, ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మలేని పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఎక్కడో చేరిపోతున్నారు, చివరికి ఎక్కడో మిగిలిపోతున్నారు. ఆమేన్. దారి తప్పిపోయిన పరిస్థితి, ముళ్ళులో ఇరికిపోతున్నారు, కొండలో ఇరికిపోతున్నారు, అడవి జంతువుల మధ్యలో ఇరికిపోతున్నారు, తోడేల మధ్యలో ఇరికిపోతున్నారు. హల్లెలూయా. యెహోవా నీ కాపరి ఉన్నప్పుడు ఏ తోడేలికి ధైర్యం చాలదు నీ ముందు రావడానికి. దేవునికి స్తోత్రం. ఎక్కడ నువ్వు దారి తప్పిపో. ఆమేన్. ఈరోజు చూడండి, చాలా మంది పెళ్లి విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, పరిచయ విషయంలో కానీ తప్పు అడుగులు పెట్టేస్తున్నారు, తప్పు నిర్ణయాలు, తప్పిపోతున్నారు. చివరిగా జీవితంలో నిరాశ చెందిపోతున్నారు. చివరిగా నేను చేసింది తప్పు అని గుర్తిస్తున్నారు, దారి తప్పిపోతున్నారు. కారణం దేవుడు వాళ్ళకి కాపరిగా లేదు. దేవుడు నీ కాపరిగా ఉంటే నువ్వు చేరాల్సిన చోటుకి దేవుడు నేను చేరుస్తాడు. పచ్చిక గల చోటులో నేను పాలన చేస్తాడు. నీ శాంతి గల జలము చేతకు దేవుడిని నడిపిస్తాడు. చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నడూ ఆందోళన కలగదు, నువ్వు ఎన్నడూ రిగ్రెట్ కావు, అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది అని ఎన్నడూ ఎప్పుడు తల ఇట్లా కొట్టుకోదు. ஆமென். உன் பேர் சொல்லுவாங்களா, நான் தலையெழுத்து எங்களுக்கு இப்படிதான் தலையெழுத்து பண்ணுறதெல்லாம் பண்றேன் ஏலோ பண்ணுறதெல்லாம் பண்ணிட்டு லாஸ்ட்ல தலையெழுத்து சொல்றேன். ஆண்டவர் ஒன்று நடத்துவார். போகாத இடத்துக்கு போற, பேசாத வார்த்தைகளை பேசுற, ஆமென், செய்யாத காரியங்கள் செய்யற, யாரோ சொன்னாங்க, யாரோ இப்படி கொடுத்தாங்க, யாரோ கூப்பிட்டாங்க, செய்யற எல்லாமே லாஸ்ட்ல தலை அடிச்சுக்கிறேன். லாஸ்ட்ல என்ன சொல்ற, ஐயோ பாஸ்டர் எங்க தலையெழுத்து இவ்வளவுதான். தலையெழுத்து உன் தலையெழுத்து போய் எடுக்கிறதுக்கு తల మీద ముల్ముడి తాంగనారు కర్తరు. హల్లెలూయా. నీ తలరాత మార్చడానికి దేవుడు తల మీద ముళ్ళ కిరీటం ధరించాడమ్మా. దేని కొరకు ధరించాడు? నువ్వు సరైన దిశలో నడిపింపబడాలి. ఆమె నీ కెరీర్ విషయంలో దేవుడు నడిపిస్తాడు, నీ ఉద్యోగ విషయంలో దేవుడు నడిపిస్తాడు,
నీ పిల్లల భవిష్యత్తు విషయంలో దేవుడు నడిపిస్తాడు. చెప్పండి ఆమేన్. అన్ని విషయంలో, నీ ఇల్లు విషయంలో దేవుడు నేను నడిపిస్తాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవద్దని దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఎవరో వాళ్ళు చెప్పిండ్రు, వీళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు, కట్పించేస్తామని లాస్ట్లో తల మీద ఇట్లా కొట్టుకే, అయ్యో వీళ్ళు చెప్పిండ్రు ఇల్లు కొట్టుకొని వాళ్ళ మాట వినుకొని ఆ ఇల్లు మొత్తం కోర్టు కేసులో పోలేదు, తల కొట్టుకుంటారు. ప్రభు నీ కాపురి ఉంటే ఆమేన్, అలాంటి నష్టం నుండి నేను తప్పిస్తాడు. ఆమేన్. నువ్వు మోసపోవు, దారి తప్పిపోవు. హల్లెలూయా. దేవుడు నేను నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు? ఆమేన్. హల్లెలూయా. మెల్లిగా నిన్ను నడిపిస్తాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. నీ కాళ్ళను స్థిరపరుస్తాడు, గమ్యానికి చేరుస్తాడు. చివరిగా చెప్పి మనం ప్రార్థన చేసుకుంటాం. చివరి కారణము దేవుడు ఎందుకు నీకు కాపరిగా ఉండాలని కోరుతున్నాడు. చూడండి, అదే 23 కీర్తన 5వ వచనం. 23 కీర్తన 5వ వచనం. Psalm 23:5. నా శత్రువు ఎదుట దానికి ముందు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకరయు నీ దండమును. దేవునికి స్తోత్రం. ఏమన్నది? గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ తోడుగలయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడెను. నీ తోడుగలయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడెను. హల్లెలూయా. గాఢంధకారపు లోయలో నడిచిన ఏ త్రోవలో మేము వెళ్ళనని అందులో చెందిన ప్రభువు ఆయన దొడ్డు కర్రతో హల్లెలూయా నిన్ను సరైన చోట నడిపిస్తాడు. ఆమేన్. ఇంక పాలు మా దొడ్డి దగ్గర మాడుగో, దొడ్డిలో ఇరుకరికి నల్లకో నల్ల తున్నో తుంటే కొవ్వు ఎక్కువ అయిపోతుంది. ఇంక మాడలకు ఎత్తినాలు దొడ్డిలెక్కనో ఎత్తినాలు இந்த పిల్లిలో తునింకునో మనం కూడా స్ట్రాంగ్ అయిటో చోటే దొడ్డిలింద వెళ్ళేవారు. ఎంగ వందరూ దొడ్డిలేంది వెళ్ళి ఎంగ వారు ఎక్కడ వస్తుంది తెలుసా? రోడ్డు మీద వచ్చేస్తారు. ఆమేన్. దొడ్డిలో ఉన్నంత వరకు పాలిస్తూ అందరికీ ప్రయోజనం ఉంటుంది. ఇది కొవ్వు ఎక్కువ బయట రావాలా అని బయటికి వచ్చినప్పుడు ఏమవుతుంది? నీకు ప్రమాదము, దారిలో పోయే వారందరికీ ప్రమాదము. హల్లెలూయా. ఆమేన్. అట్లాంటి இந்த மாதிரி குருமானுங்களுக்கு தான் அடி போடுவோம். இங்கே பாருங்க, ఫుట్బాల్ గ్రౌండ్ ఎదుర్కో దొడ్డి ఉంటుంది. ఆ దొడ్డిలో ఉన్నంత వరకు ఏమంటారు గేదెలు చాలా బాగుంటాయి. పాలిస్తూ మిలిటరీ వాళ్ళు వైఫ్లు అందరూ వచ్చి పాలు తీసుకొని పోతారు, చూస్తూనే ఉంటాం మనం కదా. కానీ ఎప్పుడైతే ఈ కొవ్వు ఎక్కువ బయటికి వచ్చి మేము కూడా పెద్ద ఇది అని వస్తే ఏమవుతుంది? రోడ్డు మీద ఏమవుతుంది? ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతుంది. హల్లెలూయా. ఎందుకు? గమ్మున సప్పున ఒక్కడే దొడ్డిలో ఉండు పాలిస్తూ. దేవుడికి స్తోత్రం. అలాంటి ఈ గేదెలకి మంచి మంచి ఆహారం పోషణ ఇస్తాడు. కానీ ఈ గేదెలు ఉన్నది చూడండి, ఈ గేదెలకి ఇది ఉండదు. కర్ర తీసుకొని ఒకడు కొడతాడు చూడు, హల్లెలూయా, త్రోవకు వచ్చేస్తాడు. ఆమె కొద్దిమందికి చూడండి, కొద్దిమందికి చెప్తే వింటారు. చెప్పండి, చెప్తే కొద్ది పేరు చొన్నా కేకువాము, కొద్ది పేరు తిట్నా కేకువాము, కొద్ది పేరు తిట్నా మెట్ల కేకువాము. சும்மா அங்கே போய்க்கேன், சும்மா அவங்கள பேசி, சும்மா அங்கே உக்காய்க்கேன், சும்மா இதெல்லாம் பேசுங்க, இதெல்லாம் மற்றக்காரங்க வச்சு తిట్టినాక కేకోండి. అయ్యో తిట్టుతాను. కొద్దిమంది చొన్నా కేకోండి, నీ ఇట్లా చేయదంటే వింటారు, కొద్దిమంది వినరు. కొద్దిమంది ఎట్లా అంటే మెత్తులంతా కేకువా, కొంచెం పేరుకు వాங்க பாரு, சொன்னா கேட்க மாட்டாங்க, மெத்துனா கேட்க மாட்டாங்க.
ஹalleluya சொல்லுங்க. நீங்க எந்த கேட்டகரியில் இருக்கிறீங்க? వలి తౌరు మూలత ఆండర్ అడిగి వాడతారమ్మా. ప్రేమతో రావాలా కర్రతో రావాలా అంటున్నాడు పౌలు. 1 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయం ఎక్కడ ఉన్నది? 4 టైం అయిపోతుంది సిస్టర్, త్వరగా తీస్తే బాగుంటుంది. 4 భాషతో మాట్లాడేవాడు లేదమ్మా. 1 కొరింథీయుల పత్రిక అంతేనా? 4:21. 1 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయము 21. 1 Corinthians chapter 4 verse 21. మీరేది కోరుచున్నారు చెప్పండి అమ్మా. బెత్తముతోనా? అమ్మా ఏనా చదువు. అన్బా నేను మీ వద్దకు రావాలనా? ప్రేమతో సాత్వికమైన మనసుతో కట్టోడ వర్ణమా అన్బోడ వర్ణమా? కర్రతో రావాలా ప్రేమతో రావాలా? మీరే డిసైడ్ చేసుకోవాలా. ఆమేన్ చెప్పండి. దేవుడు మనం కాపరిగా ఉంటే దేవుని బిడ్డలారా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆ దొడ్డు కర్రతో మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. అదే దొడ్డు కర్రతో, అదే దండనముతో ఏం చేస్తాడు? సరైన త్రోవలు నడిపిస్తాడు. అదే దొడ్డు కర్రతో మనల్ని కొట్టి మనల్ని సరైన త్రోవలు నడిపిస్తాడు. అదే దొడ్డు కర్రతో అడవి జంతువుల్ని కూడా కొట్టి తరుముతాడు. నా గొర్రెల ముందు రావద్దు, నా గొర్రెలకు రాకూడదు, మీరు నా గొర్రెలను మీరు హల్లెలూయా దాడి చేయకూడదు. అందుకే రాడ్ పెట్టుకుంటారు. రాడ్ అండ్ స్టాఫ్. యువర్ రాడ్ ప్రొటెక్ట్స్ మీ, యువర్ స్టాఫ్ లీడ్స్ మీ, కంఫర్ట్స్ మీ. స్టాఫ్ చూసినారా మీరు? ఇట్లా కొండిలాగా ఉంటుంది. ఈ కొద్దిగా మేకలు ఏపోతుంది, ఇట్లా ఇట్లా పట్టి లాగుతారు. ఆమె ఏపోతుంది, ఇక్కడ ఇట్లా పట్టి లాగుతారు. నడు మందలో నడు, మందలో నడు. మందలో శక్తి ఉన్నది. మందగా వెళితే ఎవ్వరు ఏ అలెలు తోడేలు ఏ అడవి జంతువులు ముందు నిలబడలేదు. మందలో ఉంటే మందని చూసి అడవి జంతువులు కూడా గడగడ ఉరికిపోతుంది. ఇది ఇంకొక కొద్దిగా ఉంటే చూడు, ఏ పోతుంది చూడు, మందని ఇడిసి వీళ్ళని అటాక్ చేస్తుంది. ఎవరు? తోడేలు. వేరే ఎవరిని అటాక్ చేయరు. అందుకే ఎప్పుడు మందులో ఉండాలి. మందులో ఉంచేదే దేవుని దొడ్డు కర్రయు. ఆ కర్ర నిన్ను సరిగా మందిరంలో నడు, సవాసంలో ఉండు, నడు. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లో వద్దు, నడు. దారిద్ర్యం నడు, సినిమాలో వద్దు, నడు. హల్లెలూయా. అట్లా సరైన త్రోవలు నడిపిస్తుంది. దొడ్డు కర్ర దండనం. ఆ రాడ్తో ఏం చేస్తుంది అంటే, రాడ్ నీకు కొరకు కాదు, రాడ్ నిన్ను కాపాడదు కొరకు. ఆమేన్. ఆ రాడ్ ఎందుకు? దేని కొరకు? కాపాడటం. అడవి జంతువుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే కాపురి ఏం చేస్తాడు? కొడతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఆమేన్. పిచ్చి కుక్కలను, వీధి కుక్కలను చూసినారా మీరు? పట్టేవారిని చూసినారా ఎప్పుడైనా? ఎట్లా పడతారు చెప్పండి? పిచ్చి కుక్కలను, వీధి కుక్కలను ఎట్లా పడతారు? కుక్కలు పట్టేవారు అక్కడ ఆ గల్లీలా ఈ గల్లీలా చాలా పెట్టుకుని ఉంటారు పిచ్చి కుక్కలు. అదే యజమానుడు ఉన్న కుక్కను పడతారు ఎవరైనా? చెప్పడమ్మా, చదువుమా. యజమానుడు ఉన్న కుక్క ఆ పట్ట గొంతు ఆ మెడకి ఏం పెడతారు? చైన్ పెడతారు, పట్ట. ఆ పట్ట ఉన్న ఏ కుక్కని పట్టదు. ఈ పట్టి లేని కుక్కల్ని పడతారు. పట్టి దేనికి అర్థం అని తెలుసా? దీనికి యజమానుడు ఉన్నాడు. అరే వీళ్ళకి ఒక పాస్టర్ ఉన్నారు, అరే వీళ్ళకి ఒక కాపరి ఉన్నాడు, అరే వీళ్ళకి ఒక సంఘం ఉన్నది, వీళ్ళకి ఒక పరిచయం ఉన్నది. ఈ దిక్కుమాల తిరుగుతారు చూడు. ఈ నుంచి కప్పలాగా ఇక్కడ నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ దుక్కుతారు చూడు. వీళ్ళు పట్టిలేని ఏమి ఇలాంటి వారినే వీధి కుక్కలు పట్టే వారిని వీళ్ళు పడతారు. అందుకు చూడు, వీళ్ళ ఇంటికే పోతారు ప్రేరికి. హల్లెలూయా చెప్పండి. ఆమె దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. వీళ్ళింటికే పోతారు, ఎందుకంటే పట్టి లేదు. ఎవరి గొర్రె మీద పట్టి ఉంటది ఆ ఇంటికి ఎవరు రారు, కాపరి తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ అబద్ధ బోధకులు రాలేరు, అబద్ధ బోధన రాలేదు, అబద్ధ ప్రవక్తలు రాలేరు. హల్లెలూయా. వాళ్ళు
వీళ్ళు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు కాపరి క్రింద ఉన్న గొర్రెల్ని ఏం చేయలేరు. ఎందుకంటే దొడ్డు కర్ర వాళ్ళని కొడుతుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. దొడ్డు కర్ర కింద లేని వారే அந்த கோல் மேல இல்ல கடிதா எல்லா விதமான சத்தம் உங்ககிட்ட வரும். కోల్కి లేకున్నాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ హల్లెలూయా. అదే వీళ్ళకి ఒక కాపరి ఉన్నాడు చూడండి, ఆమేన్. కాపరి మందులో ఉన్నాడు. వీళ్ళు మనం ఏమీ చేయలేము. ఆమేన్. ముందు కూడా రాలేదు, కానీ తప్పిపోయినప్పుడే ఆ ఒక రాడ్ కింద రాకుంటేనే அந்த కోల్కిల వరా కట్టిదా, அந்த மந்தையில சேரா கட்டிதா பிசாசுன்னு அட்டாக் பண்ணாங்க. சொல்லுங்க ஆமென். அந்த மந்தையில இருக்கணும் எப்போ, சொல்லுங்க என்னாக்கணும், மந்தையில இருக்கணும் எப்போ, அந்த கோல்கில இருக்கணும் எப்போ. அந்த கோல்கில இருந்தா நீ பத்திரமா இருக்குவே. யாரும் உன்னை தொட முடியாது, யாரும் உன்னை மோசப்படுத்த முடியாது. ஆண்டவர் உன்னை காப்பாற்றுவார். சொல்லுவோமா ஆமென் சொல்லுமா. இப்போ மழை வருது, ரெயின் கோட் போட்டுக்காத, மழைல நெஞ்சிட்டேன், சர்தி வராதுக்குமா? சர்தி வரும். ஆனா மழைல கூட உங்க சர்தி வரக்கூடாதுன்னா ஜாக்கெட்டை போட்டுக்கோ, குடலை பிடிச்சிக்கோ. ஆமீன். அப்படித்தான் பிசாசு உன்னை தொடக்கூடாது, உன்னை நவசப்படுத்தக்கூடாதுன்னா நீ கோல்கில வா, మందైన సేరు. ఆమేన్. ఆ దొడ్డుకల కింద రా, అప్పగించుకో. కాపుదల ఉంటది, సంరక్షణ ఉంటది. దేవుడు కాపాడతాడు, కాపరి కాపాడతాడు, తరుముతాడు. అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను, క్రీస్తు విరోధికులను తరుముతాడు. మోసము నుండి నేను కాపాడుతాడు, దాడిలో నుండి నేను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత అక్కడ దావీదు ఏమంటాడు తెలుసా? నా తలను దేవుడు నూనెతో అంటి ఉన్నాడు. చూడండి, కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు తల మీద ఏం చేస్తాడు? తల మీద ఈ చౌక భాగం తల మీద అన్ని నూనె రుద్దుతాడు ఇట్లా మొత్తం బాడీ అన్ని నూనె రుద్దుతాడు. ఎందుకు రుద్దుతాడు తెలుసా? రాత్రిలో మీరు చూడండి, రాత్రిలా పురుగులు మీరు బండి నడిపిస్తున్నప్పుడు కూడా కళ్ళలో వచ్చేస్తుంది చూడండి, ఇట్లా ఆ కళ్ళ మనం ఇట్లా అంటాం. అందుకే హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్కి ఒక అద్దం కూడా ఉండాలి. హల్లెలూయా. చూడు, రాత్రిలోనే ఇది చాలా ఎక్కువ వస్తుంది ఈ పురుగులు. కాబట్టి ఈ గొర్రెలు పడుకున్నప్పుడు ఈ పురుగులు మెల్లిమెల్లిగా వచ్చి దేహము నుండి చెవులో వెళ్ళిపోతుంది. ఆ గొర్రెలు చచ్చిపోతుంది. కాబట్టి ఆ కాపరి ఏం చేస్తాడు? ఆ పురుగులు గొర్రెల చెవులో వెళ్ళి గొర్రెలు చంపక ఉండడానికి దాని మీద ఏం పూస్తాడు? ఏం రుద్దుతాడు? నూనె రుద్దుతాడు. ప్రతిసారి ఆ పురుగు ఆ దేహం మీద పడిన అలా జారి పడిపోతుంది. చెవు దగ్గర వచ్చేంత వరకు జారి పడిపోతుంది. అట్లా కాపాడుతాడు. అభిషేకం, నూనె అభిషేకం నిన్ను కాపాడుతుంది. కుస్తీ కింద మట్టిలో కుస్తీ చేస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఏం రుద్దుకుంటారు? బాడీకి మొత్తము నూనె రుద్దుకుంటారు. ఎందుకు రుద్దుకుంటారమ్మా? ఎందుకంటే శత్రువు ఒకవేళ పట్టినా జారిపోవాలా. హల్లెలూయా. ఆ గ్రిప్ రాకూడదు. అలాగనే దేవుడు నీ మీద ఏం పెడుతున్నాడు? కాపరి ఏం పెడుతున్నాడు? నూనె అభిషేకం పెడుతున్నప్పుడు సాతాను నిన్ను పట్టినా నువ్వు ఆయనకు, హల్లెలూయా, ఆయన చేతిలో రాలేవు, జారిపోతావు. దేవుడు నీకు స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు నీకు కాపరిగా ఉండాలని కోరుతున్నాడు, నేను కాపాడడానికి. మొట్టమొదటిగా కాపరి ఎందుకు ఉండాలని కోరుతున్నాడు అమ్మా చెప్పండి? నీ పక్షము మాట్లాడడానికి, నీ పక్షం వాదించడానికి, నీ పక్షం పోరాడడానికి, నీ పక్షం యుద్ధం చేయడానికి. రెండవదిగా నిన్ను మోయడానికి. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా నీ ప్రతి అవసరతలు తీర్చడానికి. నాలుగవదిగా నిన్ను నీ గమ్యానికి నడిపించడానికి. త్రోవ తప్పిపోకూడదు నువ్వు. హల్లెలూయా. చెప్పండి మామే. మీరు బండిలో పోతున్నప్పుడు మనకు ఒక చోటుకు చేరాలా, ఏం చేస్తాం? గూగుల్ లొకేషన్ పంపించండి, గూగుల్ మ్యాప్ లొకేషన్ పంపించండి, వాళ్ళు పంపుతారు. దాన్ని కొడతాం, దాంట్లో ఒక వాయిస్ వస్తుంది తెలుసా? స్ట్రైట్ పోండి, లెఫ్ట్ పోండి, రైట్ తీయండి, లెఫ్ట్ పోండి. కరెక్ట్గా నడిపిస్తుంది తెలుసా? ఓకేనా లేదా? పర్ఫెక్ట్గా నడిపిస్తుంది. గమ్యానికి చేరేంత వరకు అది నడిపిస్తుంది. స్విచ్ ఆఫ్ అయిపోతే చెప్పండి, నెట్ అయిపోతే అది నడిపేది.
స్విచ్ ఆఫ్ అయిపోయినా, నెట్ అయిపోయినా, నీ గూగుల్ మ్యాప్ కంటే గొప్ప దేవుడు హల్లెలూయా నేను నడిపిస్తాడు. గూగుల్ మ్యాప్ నడిపిస్తుంది లేదు కానీ దేవుడు నిన్ను సరైన గమ్యంలో నడిపిస్తాడు. చివరిగా ఆయన మిమ్మల్ని ప్రైజ్ ది లార్డ్ కాపాడే, ప్రతి విధమైన అపాయం నుండి కాపాడుతాడు. ఏది కూడా ముట్టనివ్వక కంటి రెప్పవలే కాపాడుతాడు. చెప్పండి హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. ఈ సమయంలో మనమందరము దేవుడి తరపు చూస్తూ, ప్రభా నీవే నా కాపరి, నేను ఈ గొర్రెగా ఉండాలని ఇష్టపడుతున్నాను ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను తండ్రి, నా కాపరిగా నీవు ఉండాలని కోరుతున్నాను ప్రభా అని అందరూ ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూయండి. ఇప్పటివరకు నా జీవితంలో నువ్వు రక్షకుడుగా ఉన్నావు. రక్షకుడుగా ఉండుట నాయన ప్రభా నా జీవితంలో పరిమితం కాకూడదు. ఈ రక్షణ తర్వాత మరో మెట్టు నీవు మా కాపరిగా ఉండాలి ప్రభా అని ప్రార్థనలో గడుపుతాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనం తండ్రి, నీకే స్తోత్రం యేసయ్యా. ఈరోజు ఎంతమంది ప్రభా మార్గం తప్పిపోయి, త్రోవ తప్పిపోయి తండ్రి, కాపరి కింద లేకుండా ప్రభా, అవును తండ్రి నీకు స్తోత్రం. కాపరి యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచావు తండ్రి. నువ్వు ఎందుకు మా జీవితంలో కాపరిలో ఉన్న ఆశపడుతున్నావు తండ్రి. అవును దేవా, నీవే మా కాపరి తండ్రి. నీవు మా కాపరిగా ప్రభా, దావీదు ఎలా చెప్పిండో తండ్రి, నీవే నా రక్షకుడు, నీవే నా కాపరి అని తండ్రి, మేము తండ్రి నీ సన్నిధిలో ఉండి కాపరి అని పిలుస్తున్నాం తండ్రి. యు ఆర్ అవర్ షెపర్డ్ లార్డ్. నీవు మా కాపరిగా ఉన్నప్పుడు తండ్రి మా పక్షంగా మీరు మాట్లాడతారు తండ్రి. అవును ప్రభా, వదుకు తేబడిన గొర్రె పిల్లవలే తండ్రి మీరు మౌనంగా ఎలా ఉన్నారు ప్రభా. మా మౌనానికి మధురుగా నీవు మాట్లాడబోతుంది స్తోత్రం తండ్రి. మా పక్షంగా మీరు యుద్ధం చేయబోతున్నారు, మా పక్షంగా మీరు మాట్లాడబోతున్నావు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని మోసుకునే దేవుడు తండ్రి, ఒక తల్లిగా తండ్రిగా తండ్రి నీవు కాపరిగా మమ్మల్ని మోసుకోబోతుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కాపరిగా ప్రతి అవసరం తీర్చినందుకు నీకు స్తోత్రం. ఒక కాపరిగా గమ్యానికి చేర్చడానికి స్తోత్రం, నడిపించడానికి స్తోత్రం తండ్రి. ఒక కాపరిగా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం దేవా. అవును యేసయ్యా, ఈరోజు మాతో అద్భుతమైన సందేశం ద్వారా తండ్రి మేమందరం ప్రభా కాపరి నీ తట్టు మేము చూస్తున్నాము తండ్రి. మేమందరం ప్రభా కాపరిగా నీవే మాకు తండ్రి, మీ గొర్రెలుగా మేము తండ్రి మౌసుకు తీర్చు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని సంరక్షించు. నీ నీడలో మీ యొక్క దొడ్డు కర్రీ దండన మాకు ఎల్లప్పుడూ గాక తండ్రి. ఎందరైతే తండ్రి ఈ వాక్యాన్ని విన్నారు, ఈ వాక్యం ప్రతి ఒక్క జీవితంలో నిరంతరంగా ఫలింపచేసి, ఒకవేళ ఆ కాపురి వాళ్ళ జీవితం లేదంటే తండ్రి ఆ శిష్యులమే ప్రభా వాళ్ళు కాపురికి అంగీకరించుకొని కాక, కాపురిగా హృదయంలో చేర్చుకొని కాక తండ్రి, ఆ కాపురికి స్థానాన్ని ఇవ్వను కాక తండ్రి. దేవానికి స్తోత్రం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా దేవా అనారోగ్యం ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం, బలహీనంగా ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దిక్కుతోచని పరిస్థితులు ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ సమస్త విధమైన అనారోగ్యం తొలగిపోను గాక దేవా. ఫైనాన్షియల్ గా బ్లెస్ అవును గాక తండ్రి. ఒక కష్టకాలం కష్టమైన పరిస్థితిలో ఎంతో మంది అవసరతలు ఉన్నారు తండ్రి, వాళ్ళ అవసరం తీర్చబడును గాక. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విడుదల వచ్చును గాక. లోన్లీనెస్ తొలగిపోను గాక. డిప్రెషన్ లో ప్రభా ఉన్న వాళ్ళు తొలగి ప్రభా వాళ్ళ జీవితంలో లోన్లీనెస్ తొలగిపోను గాక తండ్రి. ఎలాంటి సమస్యలో, ఎలాంటి నష్టంలో, ఎలాంటి కష్టంలో ఉన్నారో ప్రతి ఒక్కరు సమస్య నుంచి విడుదల పొందుకొని గాక యేసు నామములో తండ్రి. దేవానికి స్తోత్రం యేసయ్యా. నీవే ప్రతి ఒక్కరిని తండ్రి విడిపించండి తండ్రి. దయ్యాలతో పిడిపడి విడుదల ఇచ్చే దేవుడుగా, ఎలాంటి ఒక పీడింపబడుతున్న శక్తులతో, వాళ్ళ దురాత్మ శక్తులతో, అపవాది శక్తులు పీడింపబడి ఉన్నారో ప్రతి ఒక్కరు విడుదల పొందుకొని గాక తండ్రి. దేవా నీకే వందనాలు చెల్లించుకుంటూ, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మమ్మల్ని తగ్గించుకున్నామని హెచ్చిస్తూ నజరేయుని నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడి దేవునికి శ్రేష్టమైన దేవుడు మనం దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.